సమాజంలో సైన్స్ ఉద్యమాల గురించి గగరిన్ సార్, రిటైర్డ్ ఐఆర్ఎస్ జేవివి నాయకులు. గుడ్ ఆఫ్టర్నూన్ అనాలా, గుడ్ మార్నింగ్ అనాలా? ఎందుకంటే చాలామంది రెస్టివ్గా ఉన్నట్టున్నారు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటం, దిస్ సార్ట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక అంటే వాట్ ఐ థాట్ ఈస్ జవాన్స్ ఆఫ్ విజ్ఞాన వేదిక అండ్ జనరల్స్ ఆఫ్ విజ్ఞాన వేదిక, వారియర్స్ ఆఫ్ జన విజ్ఞాన. See, normally, most of the times, science need not necessarily guide us. In fact, it is not science, it is not rationality, but it is emotion which guides human being. In fact, that is the reason why, even though we sit, in order to focus on a particular issue, we will not be able to focus on that particular issue, because rationality asks us to focus on that particular issue, but emotion pushes us to do something else. That is why I always feel human being is caught, or rather happily moved in the hexagon. Hexagon means that Shadbhuji. If we see marsupial, perhaps the most despondent offspring in the world, అది ఇంకా అర్ధ యువాలు అవ్వక ముందే జన్మిచ్చేస్తుంది తల్లి. క్యాంగరు, ప్యాండా, ఇవన్నీ. హ్యూమన్ బీయింగ్ ఆల్సో సేమ్ థింగ్. Most of our lives are suffering from despondency, existential crisis. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? అందువల్లే పాపం హాత్రాస్లో ఆయన కాలి ధూళి తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోదాం, స్వర్గానికి వెళ్ళటానికి ముందు ఇక్కడే స్వర్గం సంపాదిద్దామని పాపం స్వర్గానికి వెళ్ళారో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ చచ్చిపోయారు. Which means there is despondency everywhere in the world. But it has not stopped there. Audacity, that is what I am seeing here in Jana Vijnana Vedika. That is why I refer you as Javans, Generals and Warriors. When something is hopeless, despondent, it is where people like you will come into picture. And you show the audacity that world is not despondent. In spite of all the problems, in spite of all the rift, in spite of all the strife, in spite of all the disease, in spite of all the conflict, displeasure, world is still a great place to stay. ఇన్ఫ్యాక్ట్ ఏదో శంకరాభరణంలో గుర్తొచ్చింది, ఈయన పాటే కాదు మాట కూడా అర్థం కాదు అంటాడు ఆయన, శంకర శాస్త్రి గారిని. కొన్నిసార్లు మనం తెలుగు వాళ్ళం ఏమిటంటే, స్పెషల్లీ నాలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 35 సంవత్సరాలుగా అటు ఇటు తిరిగి ఆఫీస్లో ఇంగ్లీష్లోనే మాట్లాడి, అంటే ఇంగ్లీష్ వచ్చని కాదు సుమా, వచ్చినా రాపోయినా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తప్పదు కాబట్టి, వేరే భాష వేరే వాళ్ళకి రాదు కాబట్టి. సో అందువల్ల వెన్నపూస బ్రహ్మారెడ్డి గారు వెన్నపూస లాంటి ఉద్యమాన్ని నిర్మించారు, కానీ కృష్ణుడు వచ్చి ఆ వెన్న దొంగ పట్టుకెళ్ళిపోతున్నాడు, ఇమోషన్. సో బ్రహ్మగారు బ్రహ్మాండమైన జన విజ్ఞానాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంటే, బట్ ఆన్ ది అదర్ సైడ్ there are certain emotional issues, especially in India. 98% దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుణ్ణి నమ్మటం తప్పు కాదు, మరి 98% దేవుణ్ణి నమ్మితే, అదే మన వాళ్ళు అస్తమానం చెప్తూ ఉంటారు వసుదైక కుటుంబం అని. అదేదో ఈశోపనిషత్తులో యస్తు సర్వాణి భూతాని ఆత్మాన్యేవ అనుపశ్యతి
తతోన విజుగుప్సతి అంటాడు, విచ్ మీన్స్ నన్ను అందరిలోనూ చూసుకుంటే, అందరినీ నాలో చూసుకుంటే ఇంకా హేట్రెడ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు అంటాడు ఉపనిషత్ ఋషి. అంటే మనం చెప్పుకునే సైన్స్, ఆ సైన్స్ ఒకటో కాదో నాకు తెలియదు, కానీ దీన్ని మన ఇంగ్లీష్ వాళ్ళు ప్రిసెంట్ అంటారు. ప్రిసెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మన పూర్వీకులు అలా అనుకున్నారేమో అని మనం మన ఐడియాస్ని వాళ్ళ మనసుల్లోకి చొప్పించటాన్ని ప్రిసెన్స్ అంటారు. ప్రిసెంట్. అయితే ఈ విధంగా ఆలోచించారా లేదో తెలియదు, బట్ మూవ్మెంట్ ఆఫ్ సైన్స్, శాస్త్ర విజ్ఞాన ఉద్యమం అనేది ఉపనిషత్ ఋషి నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, బుద్ధ భగవాను నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, భక్తి మూమెంట్ నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, మహాత్మా ఫూలే నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఇవల్యూషన్ పరిణామ క్రమం ఎలా వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం రాజ్యాంగం చదువుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఇంత ప్రాబ్లం ఉంది కాబట్టే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1900లోనే రాశాడు, వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ into fragments by narrow domestic walls, where words come from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, into that heaven of freedom, my father, let my country awake. ఇది 1900లో రాశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇంటూ దాట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ లెట్ మై కంట్రీ అవేక్, వే ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. బట్ ఇన్ 2024 మనం నిజంగా భయంతో బ్రతుకుతున్నావా? భయం లేకుండా బ్రతుకుని. ఇప్పుడేవో కొత్త న్యాయ చట్టం ఒకటి వచ్చింది, దాని ప్రకారం 6 నెలలు మనలో జైల్లో పడేయచ్చు అంట పోలీసులు. అంటే మనం వెనక్కి వెళుతున్నావా ముందుకు వెళుతున్నావా అనేది ఆశ్చర్యం, అయోమయం, అద్భుతమా ఏమిటో అర్థం కాకుండా ఉంది ఈ భారతీయ న్యాయ సంహిత. ఇంకా నిన్నేం చేశారు? 4 యూనివర్సిటీస్, ఇంక్లూడింగ్ ద మోస్ట్ ఫేమస్ ఢిల్లీ యూనివర్సిటీ, ప్రపోజ్డ్ మనుస్మృతిని అకాడమిక్ సిలబస్లో పెడదామని. అండ్ మను ఏమంటాడు? ఇక్కడున్న అమ్మలందరినీ బాల్యం పితః, యవ్వనం పతిః, వృద్ధాప్యం పుత్రః, న స్త్రీ కించిత్ స్వతంత్రమర్హతి. బాల్యంలో ఉండగా తండ్రి కంట్రోల్లో ఉండాలట, యవ్వనంలో ఉండగా భర్త కంట్రోల్లో ఉండాలట, ముసలిది అయిపోయిన తర్వాత కొడుకు కంట్రోల్లో ఉండాలట. ఈ కంట్రోల్ని మన వాళ్ళు ఏమన్నారంటే, లేదు నాకు అమ్మ అంటే బాగా ఇష్టం, అందువల్లే రక్షణ అన్నారు. నేనేమంటే నా అమ్మని రక్షించడానికి? 10 నెలలు మోసి నన్ను కన్నా అమ్మని రక్షించడానికి నేనా, అమ్మ నన్ను రక్షించిందా? ఈ క్వశ్చన్ వేశానంటే నేను హిందూ విరోధిని అవుతాను, మత విరోధిని అవుతాను. బట్ యాక్చువల్లీ ఈజ్ ఇట్ మీ హూ హ్యాస్ టు ప్రొటెక్ట్ మై మదర్, ఆర్ మై మదర్ హ్యాస్ ప్రొటెక్టెడ్ మీ ఫర్ 10 months and decided to give freedom to me? Then I came to this world, and almost for 5 years, 5 long years, 5 సంవత్సరాలు పాలిచ్చి నా కక్కసి గడిగి నా వేలు పట్టుకుని నడిపించి ఆ అమ్మని దేవాలయంలోకి వెళ్ళనివ్వటం లేదు. ఈ మనుస్మృతి అకాడమిక్ సిలబస్లో పెడదామని ప్రపోజ్ చేశారు 2024. దాని అర్థం మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా ముందుకు వెళ్తున్నామా? పాపం గురజాడ వారికి ఎప్పుడో అన్నారు, మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్నాడు ఆయన. మతాలన్నీ మాసిపోతున్నాయా? మాసిపోయిన మతాలు
కొత్త అవతారం ఎత్తి మళ్ళీ మసక నుంచి వెలుగు చూసే మనల్ని మళ్ళీ చీకట్లోకి నెట్టేస్తున్నాయా? వాట్ ఈజ్ ద ప్రాబ్లం? వై ఇట్ ఈస్ ద ప్రాబ్లం? వసుదైక కుటుంబం అని చెప్పిన మనవాళ్ళు ఎందుకు మనుషుల్ని ముట్టుకోవటం లేదు? చక్కటి అమ్మాయిలు మహా అయితే, నేనైతే ఎంత ఫుల్ డ్రెస్ వేసుకున్నాను, వాళ్ళకైతే మహా అయితే ఒక అర మీటర్ చాలు. అంత చక్కటి డ్రెస్ వేసుకుని దాన్ని నేనేమి వద్దంటలేదు, వాళ్ళ ఇష్టం, చూడాలా లేదా అనేది నా ఇష్టం. అయితే విషయం ఏమిటంటే, వాళ్ళు ఇలా వంగిపోయి కుక్క పిల్లల చేత మూతి నాకించుకుని, కోతుల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పిల్లలు పక్కలో పడుకోబెట్టుకుని మనిషిని ముట్టుకోరు. వాట్ ఏ ట్రాజెడీ! ఈజ్ ఇట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్? ఈజ్ ఇట్ ఎమోషనల్ స్లేవరీ? ఈజ్ ఇట్ వసుదైవ కుటుంబం? మనిషిని మనిషిగా చూడలేని మతం ఒక మతమా? మనిషి చచ్చిపోతుంటే వేల కొద్ది లీటర్స్ మహామస్తకాభిషేకం పేరుతోటి మురికి కాలువలో పారేసే మతం ఒక మతమా? అమ్మని కించిపరచాలని వర్జన్కి జన్మనిచ్చిన మతం ఒక మతమా? అరే అమ్మను కూడా ఏమనకూడదు, అలా రాళ్ళు కొట్టి చంపొద్దు అన్నారని ఆయన్నే సిలువ వేసేసి మళ్ళీ ఆయన్నే దేవుణ్ణి చేసి పూజించే మతం ఒక మతమా? ఇలా అడగటం మంచిదా కాదా? అడిగితే మనం ఏం చేస్తున్నాం? బికాస్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ టెల్లింగ్ మెసపటోమియాలో సైన్స్ ఉంది. క్రీస్తు పుట్టడానికి 2000 సంవత్సరాల క్రితమే మా వేదాల్లో సైన్స్ ఉంది. అందువల్లే వేదిక కృషి అడిగాడు ఋగ్వేదంలో, ఏమిటి? నేతి 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 అంటే నా ఇతి, లేదు 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 అని. అదే కాదు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టిందంటావు? ఎవరు సృష్టించారంటావు? అసలు ఎవరన్నా సృష్టించారా లేదా? దీనికి ఇదే వచ్చిందా అనే ప్రశ్న ఋగ్వేదంలో వేసుకున్నారు. ఇలా చాలా చోట్ల వేసుకున్నారు. విచ్ మీన్స్ దేర్ హ్యాస్ బీన్ మూవ్మెంట్ ఆఫ్ సైన్స్. యాజ్ సూన్ యాజ్ సివిలైజేషన్ ఈజ్ బోర్న్, నాగరికత ఎప్పుడైతే పుట్టిందో సైన్స్ కూడా అప్పుడే పుట్టి ఉండాలి, అంతకు ముందే పుట్టి ఉండాలి. అంతకు ముందే పుట్టి దాని నుంచి నాగరికత వచ్చి ఉండాలి. మార్గరెట్ మీడ్, గ్రాండ్ మదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటారు ఆవిడ. నాలాంటి వాడు ఎవడో అడిగాడు ఆ మహానుభావురాల్ని, మై డియర్ మామ్, ఇన్ యువర్ ఒపీనియన్, మీ ఉద్దేశం ప్రకారం నాగరికత ప్రారంభానికి ప్రథమ చిహ్నం ఏమై ఉండొచ్చు అని. ఆవిడ ఏం చెప్తుందంటే, మనిషి యొక్క కాలు ఎముక విరిగి అతుక్కుని ఎప్పుడైతే మనిషి మళ్ళీ నడవగలిగాడో అది నాగరికత యొక్క ప్రారంభానికి చిహ్నం అని చెప్తుంది ఆవిడ. కారణం ఏమిటంటే, ఇన్ ది వైల్డ్, ఇన్ ది విల్డర్నెస్, ఇన్ ది జంగిల్, అరణ్యంలో ఒక జంతువు గాయపడిందంటే ఇక చచ్చిపోవటమే, ఇక దానికి వేరే మార్గం లేదు. ఎందుకంటే వేరే జంతువులు పారిపోవాలి, లేకపోతే వేరే జంతువులు వచ్చి వీటిని కూడా వేటాడతాయి దాంతోపాటు. కానీ మనిషి ఆ జంతు దశ నుంచి ఒక వ్యక్తిని, అరే వీడు గాయపడ్డాడే, ఈమె గాయపడిందే, నేను ఇక్కడ ఉండాలి, నది దగ్గరికి తీసుకెళ్ళాలి, నీరు తాగించాలి, రక్షణ కల్పించాలి, ఈ గాయాన్ని కట్టాలి అని ఎప్పుడైతే నేను వేరే వ్యక్తికి సహాయపడాలి అనే ఆలోచన మొదలయ్యిందో ఆ ఆలోచనే నాగరికతకి ప్రథమ చిహ్నం అని చెప్తుంది ఆ మహానుభావురాలు. అండ్ వై ఐ am telling, అడాసిటీ, డేర్ డెవిల్రీ, అది జన విజ్ఞాన వేదిక యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ డెస్పాండెన్సీ నుంచి, నిరాశ నుంచి, హోప్లెస్నెస్ నుంచి మీరు ఒక బ్రహ్మాండమైన హోప్ చూస్తున్నారు. ఎంత తక్కువ మంది 198 మందిని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా అడాసిటీ ఏముంటుంది చెప్పండి నాకు. 98 మంది కాలు ధూటితోటి నోటి మీద వేసుకుని స్వర్గానికి వెళ్ళిపోదామని పక్షిలాగా ఎగురుకుంటూ అనుకునే దేశంలో కేవలం 2% కన్నా తక్కువ ఉన్న వ్యక్తులు ఆ 98 మందిని ప్రభావితం చేసి మార్చి, అరే మనుషుల్లా ఉండండి,
దేవుణ్ణి నమ్మితే నమ్మండి, కానీ అదే జీవితం కాదు. మానవ సేవే మాధవ సేవ అని మీ మతమే చెప్పింది. కాబట్టి మానవుడు మాధవుడు ఒక్కటే అని మీ మతమే చెప్పింది అని ఏడు మన మతాలే చెప్పినాం కదా. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి? దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. బట్ ఆ సనాతన దైవం దేహమే దేవాలయం అని చెప్తే, జీవుడే సనాతన దైవం అని చెప్తే, ఆ జీవుడిని నువ్వు దేవాలయంలోకి ఎందుకు రానివ్వని? దేవాలయం దేవుడే నిరాకారుడు సాకారుడు ఇద్దరు అయితే, ఈ దేహమే ఆ దేవాలయం అయితే మనిషిని మనిషిగా ఎందుకు చూడవని, ఆ మనిషిని మనిషిగా చూడమని 98 మందికి ఈ 22% కన్నా తక్కువ మంది చెప్పాలనుకోవటం అడాసిటీ కాదు, డేర్ డెవిలరీ కాదు, గొప్పతనం కాదు, మానవత్వం కాదు, మానవుల్లో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకురావటం కాదు. దట్ ఈస్ వై ఐ సే despondency. From despondency we have moved towards sagacity. Sagacity, wisdom. ఆ విజ్డమ్ మూలంగానే మన ఆర్గనైజేషన్ పేరే విజ్ఞానం. ఆ విజ్ఞానం కూడా ఎవరినన్నాం మనం? జనం విజ్ఞానం. అది ఎక్కడో మూలన పడేసి లేదు. ఏదో పరమం గుహ్యం అంటాడు ఎక్కడ? భగవద్గీతలో. అరే, మనిషికి మోక్షం కావాలి అని చెప్పే విజ్ఞానం ఏదైతే ఉందో అది గుహ్యం ఎలా అవుతుందని, అది రహస్యం ఎలా అవుతుందని. బట్ కృష్ణుడే చెప్తాడు పరమం గుహ్యం. మామూలు రహస్యం కాదు, పరమ రహస్యం. ఈ పరమ రహస్యాన్ని ఎవరికి చెప్పాలి? నా భక్తులకు మాత్రమే చెప్పాలి సుమా, మళ్ళీ అందరికీ చెప్పకూడదు. దీన్ని ప్రశ్నించావనుకో, సడన్గా నువ్వు మత విరోధి అయిపోతావు, నువ్వు మనిషి అవ్వవు. అటువంటి అభిప్రాయాన్ని, అరే పారాయణం వేరు పఠనం వేరు, మీరు పారాయణం నుంచి పఠనానికి రండి అని 98% ప్రజలకు చెప్పటం, 2% కన్నా తక్కువ మంది ఉన్నవాళ్ళు. ఈజ్ ఇట్ నాట్ డేర్ డెవిలరీ? ఈజ్ ఇట్ నాట్ సెగ్జాసిటీ? ఈజ్ ఇట్ నాట్, what should I say, hope against hopes? Is it not stupidity? Sometimes wisdom comes out of stupidity. That is what Socrates told. డెల్ఫీ అనే దేవత ఎక్కడ? గ్రీకులో డిక్లేర్ చేసిందంట. ఏమని? సాక్రటీస్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అందరికీ అనుమానం వచ్చింది, వీడేంట్రా అగ్లీగా ఉన్నాడు, చెప్పులు వేసుకోడు, పెడితే తింటాడు, లేకపోతే తిరుగుతాడు, అందరినీ అడుగుతాడు, రాజ్యం ఏంటి, న్యాయం ఏంటి, మనిషి ఏంటి, మమత ఏంటి, ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అని అస్తమానం అడుగుతూ ఉంటాడు. వీడెలాగ తెలివిగలవయ్యాడు అందరికని అందరు ఇళ్ళు అడగటం మొదలుపెట్టారు. ఏంటి సాక్రటీస్ గారు మీరు అందరికన్నా తెలివిగలవాళ్ళ అంటే ఎస్ అన్నాడు. అది ఎలాగంటే దే నో నాట్, వారికి తెలియదని వారికి తెలియదు. ఐ నో నాట్, నాకు తెలియదని నాకు తెలుసు, అందువల్ల నేను అందరికన్నా తెలియగలవాడిని అన్నాడు. విచ్ మీన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ విచ్ ఈస్ ద బేస్, విచ్ ఇస్ ద ఫౌండేషన్, విచ్ ఈస్ ద స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ సైన్స్? దాట్ ఈస్ వాట్. అండ్ వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్ కమింగ్? ఎక్కడి నుంచి వచ్చింది అది? జనంలో నుంచి వచ్చింది. అందువల్ల జనం నుంచి వచ్చింది కాబట్టి జన విజ్ఞాన వేదిక. ఆ జన విజ్ఞానాన్ని మనం మర్చిపోయాం కాబట్టి, ఆ 98% మర్చిపోయారు కాబట్టి, అరే మనం మర్చిపోయాం ద విజ్డమ్, ద డివినిటీ విదిన్ అవర్ సెల్స్,
వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ సెల్స్ అని చెప్పటానికి ఉద్యమించిన 2% మంది, లెస్ దాన్ 2%. ఈజ్ ఇట్ నాట్ hope against despair? Is it not stupidity? Is it not the foundation stupidity from which science emerged like phoenix? Hence, what I would like to say is today, జన విజ్ఞాన వేదిక లాంటి మూమెంట్స్, బ్రహ్మారెడ్డి గారు లాంటి, బసవరాజు లాంటి గారి, సుజాత లాంటి వారి, ఇలాంటి బోల్డ్ అంతమంది, మన భాష, ఇలా చాలామంది ఇండివిజువల్ వ్యక్తుల నుంచి మొదలైన జన విజ్ఞానం ఒక వేదికగా తయారయ్యి వచ్చిందంటే తెలుగులోనూ ఉంది, తెలుగు లేకుండానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ గ్రేటెస్ట్ సైంటిస్ట్, బర్నింగ్ ఎట్ ద స్టేక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, రోమన్ క్యాథలిక్ పోప్ ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని పిలిచి వాళ్ళని కాల్ చేసేవాడు, తగలబెట్టేసేవాడు. బ్రూనో, ఏ గ్రేట్ సైంటిస్ట్, మొట్టమొదటిసారిగా సూర్యుడు లైట్ కాదు, పాడు కాదు, సూర్యుడు నక్షత్రం అని చెప్పాడు. ఇమీడియట్గా పోప్ పిలిచాడు, అరే భాయ్ రా అన్నాడు. ఏది మన పరవస్తు చిన్నయ్య సూర్య కథలు, విష్ణు శర్మ కథల్లో చదువుకున్నాం కదా. ఆ పులి పిలిచిందంట వీడిని పండితుడిని, తెరువరి రా అని వేస్తే, ఈ కంకణ బంగారు కంకణం నీకు ఇస్తానని. ఆ బంగారు కంకణం ఇస్తాక పాపం వీడు వెళ్తే పట్టమని మింగేసింది వాడిని. బ్రూనోని పోప్ తగలబెట్టేశాడు. బట్ మార్టిన్ లూథర్, బ్రూనో విషయం తెలిసిపోయింది కాబట్టి ఆయన, అరే ఈ గాడిద కొడుకు దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడని 99 థీసిస్ ఆ గోడ మీద అంటించి వచ్చేసాడు. అంతే, నేను నీ దగ్గరికి రానన్నాడు. అందువల్లే ప్రొటెస్టంటిజం వచ్చింది. మూమెంట్స్ ఆఫ్ రేషనాలిటీ, మూమెంట్స్ ఆఫ్ జన విజ్ఞానం హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ సింగిల్ ఇండివిజువల్ అండ్ లీడ్ టు group of individuals, and from there Newton, Buddha, Plato, Aristotle, Descartes, Mahatma Phule, Baba Saheb Ambedkar, and one of the greatest constitutions in the world, which is nothing but the greatest. సో ఇంత బ్రహ్మాండమైన మూమెంట్ ఉండాలా వద్దనేది సొచ్చు ప్రశ్న. ఎందుకంటే మనం ఊపిరి తీసుకోవాలా లేదా అనేది ప్రశ్న కాదు. కాబట్టి మూవ్మెంట్, సైంటిఫిక్ టెంపర్, ఏ మూవ్మెంట్ టు క్రియేట్ సైంటిఫిక్ టెంపర్ ఈజ్ బ్రీద్ ఇట్ సెల్ఫ్. శాస్త్ర విజ్ఞానాన్ని మన మైండ్లో పెట్టడానికి ఒక ఉద్యమం ఉందంటే ఆ ఉద్యమం మన శ్వాస లాంటిది. కాబట్టి అది ఉండాలా వద్దనేది ప్రశ్న కాదు, దాన్ని ఎలా బలోపేతం చేయాలనేది ప్రశ్న. అయితే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే మనం అనకూడదులే, నేను కూడా కలిసిపోకూడదు, నేను ఏం చేయలేదు, ఉట్టినే ఉద్యోగం చేస్తూ కూర్చున్నాను. మీరు ఇంత కష్టపడి చేస్తున్నారంటే ఎందుకు మన కాజ్ విపరీతంగా పాపులర్ కావట్లేదు? ఎందుకు జనాలు ఆ 99% లాగే ఉంటున్నారు? వై? రేషనాలిటీ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఈవెన్ బ్యాలెన్స్డ్ విత్ ఎమోషన్, అన్సర్టనిటీ, ఫియర్. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భయం నుంచే కదా వచ్చింది. ఆ భయం ఎందుకనే ఇలా ఉండిపోయింది? నా అనుమానం, నా భయం ఏమిటంటే, మీరు నన్ను దయచేసి క్షమించండి, లేకపోతే సరిచేయండి నేను తప్పు అయితే, ఈ 2 మాటలు మాత్రం చెప్పి నేను ముగించాలి, లేకపోతే మీరు నన్ను కొట్టి కిందకి దించేస్తారు. సో వాట్ ఐ థింక్ ఈస్, బోధన కంటే ఆచరణ మేలు. వాట్ వీఆర్ సపోజ్ టు డూ. మనువుని తిరస్కరించాం, ఏమన్నాం? పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకొనేవాడే. ప్రతి మనిషి మరి ఒకని దోచుకొనేవాడే. తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే. స్వార్థమీయ నర్థ కారణం అంటాడు శ్రీశ్రీ గారు. ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్, for thousands of years, when a small bit of human beings
ఆర్ ట్రయింగ్, హ్యావ్ బీన్ ట్రయింగ్. ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఎందుకు ప్రజలు, స్పెషల్గా ఇండియా లాంటి దేశంలో, వెస్ట్రన్ కంట్రీస్లో బై అండ్ లార్జ్ ఎక్కడైతే రిలీజియన్ తక్కువగా ఉందో అక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నారు. స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, అక్కడ ఆల్మోస్ట్ 100కి 75 నుంచి 85% వరకు జనాలు దేవుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని గురించి వరి అవరం. అందువల్లే ఆ కంట్రీస్ చాలా సంతోషకరమైన కంట్రీస్ లిస్టులో టాప్ ఉంటాయి ఎప్పుడు. 1, 2, 3. ఇక్కడ మనకి 98% దేవుడు. బట్ అట్ ది సేమ్ టైమ్ corruption is the highest in India. Caste is highest in India. Civic sense is lowest in India. Hunger is the greatest problem in India. Malnutrition is the greatest problem in India. Children suffering from malnutrition, stunting, wasted is the biggest in India. అమ్మలా కాకుండా ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత అంటాడు వీడు. మనువే, ఎక్కడ స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవుడు ఉంటాడట. అరే ఇది బాగానే ఉంది. మరి అటువంటప్పుడు స్త్రీలను పూజారులు చేయక్కర్లేదు, కనీసం గుడిలోకి అలౌ చేయొచ్చు కదా. వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి ఎలా అనుకోవాలనుకుంటున్నారు, పోనీ అక్కడికి అలౌ చేయొచ్చు కదా. అక్కడ కూడా అలౌ చేయట్లేదు. చాలా వాటిల్లో శని సింగనపూరు అమ్మాయి అక్కడికి వెళ్తే అక్కడ ఏదో అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, చుచ్చిపోతుంది, పచ్చిపోతుందని చివరికి ఆ జగ్గి వాసుదేవ్ గారు వీళ్ళందరూ చెప్తారు. స్వామి అయ్యప్ప దేవాలయానికి అమ్మ వెళ్తే వాడి ఫోకస్, కాన్సన్ట్రేషన్కి భంగం అయిపోతున్నాడు. కాన్సన్ట్రేషన్కి భంగం అయిపోయే దేవుడా? ఈ అనుమానం కూడా రాని ప్రజల మూర్ఖులా, మనుషులా, వాళ్ళ విజ్ఞానం ఉందా, లేకపోతే జన విజ్ఞాన వేదిక ఏదన్నా కొత్త మంత్రం తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద పెట్టాలా? వాట్ ఈస్ దిస్? వీ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ సైన్స్ started with an individual, ended up with movements, and that particular movement is as గుడ్ యాజ్ అవర్ బ్రీదింగ్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంతైతే ఉందో అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఉద్యమాలు ఉండాలి, ఇంకా పెద్దవి అవ్వాలి. ఏ స్కాండినేవియన్ కంట్రీస్లో 100కి 85 మంది దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం మాకు వద్దంటున్నారో అటువంటి బ్రహ్మాండమైన సామాజిక వ్యవస్థని తయారు చేయాలి. అటువంటి కళలు మీరు కంటున్నారు కాబట్టి ఐ వాంట్ టు కాల్ యూ యాజ్ స్టూపిడ్స్. I want to call you as audacious people. I want to call you wise. I want to call you great. I want to call you idiot. Because from that idiocy, infinite knowledge comes. From that stupidity, stupendous knowledge emerges. From that foolishness, fantastic science comes. And lastly, I'd like to recite one poem written by a man. ఆ పోయం నేమ్ ఏంటంటే ఇన్వెక్టస్. ఇన్వెక్టస్ అంటే తెలుగులో అజేయ. పాపం ఆయనకి ఎప్పుడు జబ్బులు వచ్చేస్తూ ఉండేయట. ఈ పోయం ఆయన బెడ్ మీద ఉండి రాశాడు హాస్పిటల్లో. అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్. ధ్రువం నుంచి ధ్రువం వరకు చీకటి అగాధంలా కప్పేసిన రాత్రి నుంచి ఐ థ్యాంక్ whatever may be gods for my unconquerable soul. దేవుడు ఉన్నాడా ఊడాడా నాకు అనవసరం. దేవుడు ఎవడన్నా ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఏ దేవుడైనా పర్వాలేదు. నా అజేయమైన ఆత్మ గురించి. ఇన్ ది ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ అంటే మన తెలుగులో రోట్లో తలపెట్టేటి అంటాం కదా. ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ I have not winced, nor cried aloud. అంటే సంకట స్థితిలో పడిపోయినప్పటికీ నేను ముఖం చెట్లించలేదు, బావురుమని ఆడవలేదు. అంటే ది బ్లర్జనింగ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఆ రోడ్లో పెట్టి తల కుమ్మేస్తుంటే మై హెడ్ ఈజ్ బ్లడీ, రక్తసిక్తం అయిపోయింది నా తల. అయినా ఐఎమ్ అన్ఎఫ్రెడ్, అన్బౌడ్ అంటే తల ఉంచలేదని. తల రక్తం కారిపోయినా సరే, వీడు కింద పడిపోయినా సరే మీసాలకు మొన్న అంటలేదు అంటారు చూసారా. సో అలాగా బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ రాత్ అండ్ టీయర్స్, ఈ ప్లేస్ నుంచి కోపం,
కన్నీళ్ళు ఇక్కడి నుంచి బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ wrath and tears looms but the horror of shade. భయానకమైన కీడు నీడ పొంచుందంట నన్ను కబళించేయటానికి. యట్ అయినప్పటికీ ద మెనేస్ ఆఫ్ ది ఇయర్స్, అంటే ఇంతకాలం ఇంత దారుణంగా నేను అయిపోతే, ఫైండ్స్ అండ్ షల్ ఫైండ్ మీ అన్ఎఫ్రైడ్. ఈ ఇయర్స్ అన్నీ ఈ భయానకంగా పొంచుంది కదా కీడు నీడ, అది నన్ను కనిపెడుతుందంట, నన్ను చూస్తుందంట. ఎలాగా? భయపడని నన్ను కనుక్కుంటుంది అది. ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్. ఆ ద్వారం ఎంత ఇరుకు అనేది ఇంపార్టెంట్ కాదు. అది బైబిల్లో కూడా యేసుక్రీస్తుదే అంటాడు. పాత్స్ టు ది హెవెన్ ఆర్ లాంగ్, క్రూకెడ్ అండ్ నారో అంటాడు. బహుశా ఆయన ఇక్కడి నుంచి తీసుకుని ఉంటాడు. ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్, హౌ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్. అంటే మన మనుశాస్త్రంలో కూడా పనిష్మెంట్స్ చాలా ఉంటాయి మన కోసం, ఆడవాళ్ళ కోసం, తక్కువ కులం వాళ్ళ కోసం. ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్, హౌ చార్జ్డ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్. ఆ లాస్ట్ 2 సెంటెన్సెస్ ఉన్నాయి చూశారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సోల్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నా విధికి నేనే విధాతని. ఐ ఆమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సోల్. నా ఆత్మకి సారథిని నేనే, నా ఆత్మ నౌకకి సారథిని నేనే అని చెప్పటానికి వెళ్ళే వ్యక్తి స్ట్యూపిడ్ అండ్ వైజ్ అవునా కాదా చెప్పండి మీరు. అందువల్లే జన విజ్ఞాన వేదిక మూవ్మెంట్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఎ స్టూపిడ్ మూవ్మెంట్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వైజెస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ద వరల్డ్. హెన్స్ ఆ మూమెంట్ ఉండాలా వద్దా అనేది కాదు కావాల్సింది. ఆ మూమెంట్ ఉండాలా వద్దా అనేది మీరు కావాలని అడగాలనే సంశయం వస్తే ఇమీడియట్గా ముక్కు మూసుకుని ఉంటాడు కొంతసేపు. ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఈ మూమెంట్ వద్దు. ఎప్పుడైతే మీరు ఊపిరి పీల్చుకోవడం లేదు అప్పటి నుంచి ఆ మూమెంట్ కావాలి. దేర్ఫోర్ ఐ థ్యాంక్ ఆల్ యూ పీపుల్ ఫర్ బేరింగ్ విత్ మై థైరాయిడ్ లైక్ ప్రేట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రేట్ అంటే చిన్నపిల్లాడు అరుస్తూ ఉంటాడు కదా, పుట్టినవాడికి ఏదైనా కోపం అని అరుస్తూ ఉంటాడు. సో ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ ఐ హ్యావ్ నా దుఃఖం అంతా వెళ్ళగెక్కాను. అందులో ఏమన్నా పనికొచ్చి ఉన్నాయో లేదో నాకు తెలీదు. బట్ అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఏంటంటే ఎవరైతే స్టేజ్ మీద నాటకం వేస్తారో వాళ్ళ ప్రజల కోసం కాదు వేసేది, వాడు ఆనందం పొందటం కోసం. I have not told anything to you because I would like to give you something, because I feel happy. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవట. So therefore thanks a lot for listening to me and thanks a lot for calling me వెన్నపోస బ్రహ్మారెడ్డి గారు. సో వెన్నపోస ఇంత కష్టపడి మూమెంట్ నిర్మిస్తుంటే కృష్ణుడు దొంగిలించిపోకుండా ఆ ముద్దలను చూడండి. సో ఎనీవే థ్యాంక్స్ a lot all of you and all the best for this great movement. జన విజ్ఞాన వేదిక జిందాబాద్.